వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మన సికింద్రాబాద్లోనే ఓయూ పీజీ కాలేజ్లోనే గర్ల్స్ హాస్టల్లోకి అయితే అగంతులు అయితే చొరబడినట్టు రాత్రి 12 గంటలకు అయితే చొరబడ్డారు. మరి వాళ్ళు ఎవరు, అసలు ఏంటి, అసలు ఇక్కడ ఏం జరిగింది, రాత్రి 12 గంటలకు ఓయూ కాలేజ్ పీజీ కాలేజ్లో ఏం జరిగింది అనేది కొంతమంది అయితే ఉన్నారు. మేడం, ఇక్కడ ఏం జరిగింది అసలు? ఇంత నా పేరు శ్వేత. నేను MSW ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్ లో, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజ్ ఇది. అయితే మేము కార్పొరేట్ కళాశాలను వదిలేసి సిపిజెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని రాసి మేము 100 లోపలనే ర్యాంకులు కొట్టుకొని అతిపెద్ద విశ్వవిద్యాలయం అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలని మా గ్రామాలను వదిలేసి మేము ఇక్కడికి వచ్చి మా జీవిత ఆశయాలను నెరవేర్చుకోవాలని మేము ఇక్కడికి వస్తున్నాం సార్. ఇంత పెద్ద విశ్వవిద్యాలయం మీద నమ్మకం ఉంచుకొని మా తల్లిదండ్రులు ఈ విశ్వవిద్యాలయానికి మమ్మల్ని పంపడం జరిగింది. అయితే మాకు అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ అన్ని కూడా మెయిన్ క్యాంపస్ లో హాస్టల్ అనేది ఉండేది సార్. కానీ ఈ సంవత్సరం మాత్రమే మాకు సపరేట్ గా హాస్టల్ చేసిరు. ఇక్కడే పారడైస్ మెట్రో స్టేషన్ కింద మీరు చూస్తున్నారు. ఎలాంటి వసతులు లేవు సార్, కనీస వసతులు లేవు. వాష్రూమ్స్ కూడా ఇప్పుడు బిల్డ్ అవుతున్నాయి సార్. ఉన్న వాష్రూమ్స్ తోనే మేము ఏ విధంగా హైజీన్ గా ఉండాలని చెప్పేసి సీనియర్స్ మాకు గైడ్ చేస్తే మేము మోటివేట్ చేసుకుంటాం, మేము మోల్డ్ అవ్వకుండా మేము క్లీన్ చేసుకొని మేమే ఉంటున్నాం సార్. అందులో మాకు కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. ఇలాంటి వాటి కోసం మేము ఆల్రెడీ 15 days బిఫోరే మేము ప్రొటెస్ట్ చేసినాం. కానీ 3 days లో మీకు వాటర్ ప్లాంట్ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పిరు. కానీ 3 days కాదు సార్, 15 రోజులు అయిపోతుంది. ప్రిన్సిపల్ హామీ ఇచ్చిరు, కానీ ప్రిన్సిపల్ హామీ ఇచ్చిన ఏ ఒక్కటి కూడా మాకు ఇంతవరకు జరగలేదు సార్. కాబట్టి ఇవన్నీ ఒకవైపు ఉంచితే సరే, ఇవన్నీ ఉన్నాయి, మేము వచ్చినాం కాబట్టి మనకి హాస్టల్ ఇక్కడ ఉంది, మనం క్లాసెస్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మేము కాంప్రమైజ్ అయ్యి మేము ఏదో విధంగా సర్దుబాటు చేసుకొని మేము ఉంటున్నాం. దీనికి ఇది పక్కన పెట్టేస్తే మినిమం గర్ల్స్ హాస్టల్ లోపల సెక్యూరిటీ అనేది మినిమం సెక్యూరిటీ ఉంటది సార్. మాకు సపరేట్ హాస్టల్ వద్దు, మేము అక్కడే ఉంటామని మా సీనియర్ మౌనిక గారు గాని, బాలన్న గారు గాని, ఇంకా చాలా మంది సీనియర్స్ హాస్టల్ మేము అక్కడే ఉంటాము, మాకు వద్దు, అక్కడ ఇక్కడనే గంజాయి బాగా జరుగుతూ ఉంటది, గంజాయి బ్యాచ్ ఉంటది, నైట్ కాగానే అక్కడ సెక్యూరిటీ ఉండదు, అక్కడనే ఉంటాం మేము అని చెప్తే వినకుండా 20 మందిని సెక్యూరిటీని ఇస్తాము అని హామీ ఇచ్చి కనీసం 20 మంది ఎందుకు, ఒక 2 లేరు, ఒకే ఒకరు షిఫ్ట్ వైజ్ గా వస్తుంటారు, అది కూడా ఫీమేల్ సెక్యూరిటీ. మెయిన్ సెక్యూరిటీ బాయ్స్ హాస్టల్ కి దగ్గరలో అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటది. ఇక్కడెక్కడో బాయ్స్ హాస్టల్, అక్కడెక్కడో మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడెక్కడో గర్ల్స్ హాస్టల్. మరి మాకేది సార్ సెక్యూరిటీ లేదు. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మేము ఇంత ఆక్రోధానికి గురవ్వడానికి, భయాందోళనలో ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మేము 12ంటికి యూజువల్ గా అక్కడ తిరుగుతూ ఉన్నాం సార్. వాష్రూమ్స్ కి వెళ్ళాలని అక్కడ కొంతమంది వెళ్ళిరు. నైట్ అయితే మేము, ఇది పారడైస్ మెట్రో స్టేషన్ కాబట్టి మేము నైట్ టైం మాకు అటాచ్డ్ వాష్రూమ్స్ లేవు కాబట్టి మేము ప్రతి ఒక్కరము ఒక 2 members నన్న తోడుగా తీసుకొని వెళ్తూ ఉంటాం. అది మా సెల్ఫ్ అది. అయితే 12ంటికి మేము వెళ్తే అక్కడ వాష్రూమ్ లో ఒక అమ్మాయికి విండోలో సౌండ్ వచ్చింది. అయితే మాకు వచ్చి చెప్పింది విండో సౌండ్ వస్తుంది అని చెప్పేసి. లేదు, ఆ అలికిడి 1 week నుంచి నాకు కూడా వస్తున్నాయి అని చెప్పి నేను వాష్రూమ్ కి వెళ్ళి చూడడం జరిగింది. అయితే నాకు ఇక్కడ వరకు ఫింగర్స్ కనిపించినాయి. ఫింగర్స్ కనిపించేసరికి నేను ఏం చేయలేకపోయినా, వాష్రూమ్ లో లేరు. వాష్రూమ్ లో విండో నార్మల్ గా నాకంటే తక్కువ హైట్ ఉన్న పర్సన్ నిలబడ్డా కూడా విండో నుంచి క్లియర్ విజన్ ఉంటుంది. ఆ విజన్ ఎందుకంటే ఇంతకు మునుపు లేకుండే. ఈ 4 months మీరు ఏం చేసిరు అలాంటి విజన్ ఉంటాయని మీరు అడగొచ్చు. ఆ 4 months అలాంటి విజన్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే దోబీ గార్డ్స్ గానీ, ఎక్స్ట్రా వాష్రూమ్స్ గానీ మేము అడిగి మా అన్న వాళ్ళతోని మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేసిరు. ఆ బిల్డ్ చేస్తున్న కారణంలో అక్కడ సిమెంట్ దిమ్మ వేయడం వల్ల అక్కడ హైట్ అనేది తగ్గిపోయింది. కాబట్టి క్లియర్ విజన్ తక్కువ హైట్ లోనే కనిపిస్తుంది. ఆ మినిమం కామన్ సెన్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ మేడంకు ఉండాలి ఫస్ట్. తర్వాత ప్రిన్సిపల్ సార్ కి చెప్తే ప్రిన్సిపల్ సార్ వాటిని చూసుకోవాలి. కానీ ఇవేవి వాళ్ళకి పట్టవు సార్. ఎంతమంది వచ్చారు? మేమైతే 3 చూసాం సార్. 2 అయితే మేము పట్టుకోలేకపోయాం. ఈ 3 లోపల కూడా మేము ఒక్కరిని పట్టుకోవడానికి సాహసించామనే చెప్పాలి. ఒక అమ్మాయి చెయ్యి మీరు చూడొచ్చాడ పట్టి కట్టుకొని వచ్చింది, ఇక్కడ తన్నేసి గోడ దూకి వెళ్ళిపోయాడు. ఒక అమ్మాయి పట్టుకుంటే తన దగ్గర సీజర్ లాంటి ఇంత పొడుగు కత్తి ఉంది సార్.
కత్తులు తీసుకొచ్చిర్రు. వాటితోని సడన్ గా మేము 3 o'clock కి గానీ 4 కి గానీ ఎవరికి అలర్ట్ లేకుండా వెళ్ళిపోతే, ఒకే అమ్మాయి ఒకవేళ వెళ్ళింది అనుకో, జస్ట్ ఇమాజిన్ ఏం జరుగుతుంది అక్కడ. బిల్డ్ అవుతుంది, అందులోకనే లాక్కొని వెళ్ళొచ్చు. అలా జరగొద్దు, అలా జరగాలని ఎవరు కోరుకోరు. ఇన్ కేస్ జరిగితే ఏమవుతుండే మా పరిస్థితి. కానీ మత్తులో ఉండే ఇది చేస్తారు, వాళ్ళు కావాలని చెయ్యరు. అదే అంటున్నారు. ఈ రీజన్ తోనే పోలీసులు కూడా క్షమిస్తారని వాళ్ళకి తెలిసిపోయింది. ఇలాంటి పనులు చేసే వాళ్ళకు ఇంత ముందు ఎప్పుడన్నా జరిగినాయి? ఇప్పుడు ఘటనలు ఇంతకు ముందు జరగలేదు. ఎందుకంటే మేము వచ్చి 2 months అవుతుంది, మా సీనియర్స్ వచ్చి 4 months అవుతుంది. మాకు ఇక్కడ హాస్టల్ వద్దు అని లోబో మొత్తుకున్నా కూడా మమ్మల్ని ఈడ తెచ్చి పడేసిర్రు. మాకు మినిమం ఫెసిలిటీస్ లేకపోయినా సెక్యూరిటీ కూడా లేదు. మీరు చూడొచ్చు, మీరు ఒకవేళ నైట్ ఇక్కడ చూసినుంటే కనీసం వీధి లైట్స్ కూడా అక్కడ లేవు. మాకు ఎలాంటి ఫెసిలిటీ లేదు. సెక్యూరిటీ వీసీ గారికి ఎన్నిసార్లు చెప్పినా మా కాలేజ్ కి రమ్మని, మేము 12ంటికి మేము ప్రొటెస్ట్ కూర్చుంటే 12 నుంచి 9-10 వరకు ఈ టైం వరకు కూడా ప్రిన్సిపల్ సార్ హామీ ఇచ్చారు. 10 వరకు నేను వీసీ గారిని తీసుకొస్తాను, నాది హామీ, మీరు వెళ్ళిపోండి అని. కానీ మేము ఆయన మాట నమ్మలేము. నమ్మకపోవడంలో నిజం ఉందని మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అతను ఇచ్చిన టైం వరకు వీసీ రాలేదు సార్, ఎవరూ రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, రిజిస్టర్ ని పంపించారు. వాళ్ళందరూ ఎందుకు సార్? వీసీ రావాలి, సన్మానాలు తీసుకోవడానికి వీసీలు వస్తారు కదా. మరి ఇనాగరేషన్ కి వచ్చిన వీసీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు సార్? ఇంత ఆందోళన జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? ఆయన ఎక్కడైనా అమెరికాలో ఉన్నారా? నిజాం కాలేజ్ గర్ల్స్ కూడా మా దగ్గరనే ఫెసిలిటీ పొందుతున్నారు సార్. అది కూడా మేము కాంప్రమైజ్ అవ్వడం వల్ల మేము ప్రతి రూమ్ కి నార్మల్ గా బాయ్స్ 3 లేదా 4 members ఉంటారు. కానీ మేము 20 members స్టార్టింగ్ లో ఉన్నాం. ఇప్పుడు రూమ్ కి 12 members ఆర్ 13 members ఉన్నాం. ఆ విధంగా మేము అడ్జస్ట్ అవుతూ నిజాం కాలేజ్ వాళ్ళకి మేము రూమ్స్ ఇచ్చాం. దాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఒక హ్యూమానిటీగా, ఒక హ్యూమన్ బీయింగ్ గా వాళ్ళ వార్డెన్ మేడం కూడా ఇంతవరకు ఏమైందని ఒక స్టూడెంట్ కి కాల్ చేయలేదు, ఇంతవరకు రాలేదు. వాళ్ళ ప్రిన్సిపల్ కూడా ప్రతిస్పందించలేదు. వీసీకే లేని బాధ్యత వాళ్ళకు. ఒకవేళ మాలాంటి పరిస్థితి వాళ్ళకు వస్తే ఇలాగే జరుగుతుండేనా అని మేము అడుగుతున్నాం. అయితే సన్మానాలకి, ప్రోగ్రాంలకి, కార్యక్రమాలకి వచ్చి వెళ్లే వీసీ గారు ఇప్పుడు ఒక 2 నిమిషాలు వచ్చి మాకు హామీ ఇచ్చిపోవడానికి, మాకు మీరు వెళ్ళండి అమ్మా, మేమంతా సీసీటీవీలని మేము అక్కడ ఏర్పాటు చేస్తాము, మీకు ఎలాంటి భయం లేదు, ఇలాంటి హామీలు ఇచ్చినా కూడా మేము నమ్మే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ వాళ్ళు ఏం చేసిరంటే అతన్ని మాకు మీడియా మిత్రులతో మాట్లాడుతుంటే మమ్మల్ని మభ్య పెట్టి, ఆయనకి మాస్క్ పెట్టి టీ-షర్ట్ చేంజ్ చేసి మమ్మల్ని అన్న వాళ్ళు అడ్డం పడితే వాళ్ళని కొట్టి అటు సైడ్ నుంచి తీసుకుపోతున్నారు సార్, ఆడపిల్లలను చూడకుండా. మేము ఎందుకు ధర్నా చేయాలనుకుంటాం సార్? మాకేమైనా సరదానా? 12 నుంచి పొద్దున 10 వరకు కూడా నిద్రాహారాలు మానుకొని మేము భయాందోళనకు గురై మా హాస్టల్లోకి వెళ్లకుండా ఈడుండి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాకేమైనా సరదానా సార్ ఇది? డీసీపీ మేడం రోహిణి ప్రియదర్శిని మేడం వచ్చారు, ఎటువంటి హామీ ఇచ్చారు? మేడం వచ్చి ఏం హామీ ఇచ్చారంటే, ఫస్ట్ సర్దుబాటు చేయడానికి, మమ్మల్ని సర్ది చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు. నేనేమంటున్నా అంటే, మమ్మల్ని సర్ది చెప్పే బదులు మీ పవర్స్ ని యూజ్ చేసి ఒక వీసీ సార్ని మీరు తీసుకురాలేరా ఇక్కడికి? మాకు సర్ది చెప్పే మీ పవర్ సార్ని ఎందుకు తీసుకురాలేకపోతుంది? వీసీ విద్యార్థుల కోసం ఉన్నారా? రాజకీయ నాయకుల కోసం ఉన్నారా? మరి ఎవరి కోసం ఉన్నారు? ఇక్కడికి రావాలి కదా. ఈ రోజు ఇంత సఫర్ అవుతున్నాం మేము, ఈ టైం వరకు కూడా వీసీ సార్ లేరు. మరి అడిగే వాళ్ళు ఎవరు లేకనా? వసతులు ఎట్లా ఉన్నాయి? ఫుడ్ గానీ మీకు ఎలా ఉన్నాయి? నో క్వాలిటీ. మేము ఎక్కువ లగ్జరీ ఫుడ్ కోరుకునే ఇళ్లలో నుంచి మేము రాలేదు. మేమందరము గ్రామీణ ప్రాంతాల బిడ్డలం కాబట్టి మేము అంత హైలీ లెవెల్ గా మేము ఎప్పుడు ఆశించము. మేము మినిమం క్వాలిటీ, పౌష్టికాహారం లోపం అనేది ఏర్పడొద్దు అని. కానీ అసలు మీరు వెళ్ళి చక్కగా ఇప్పుడే వెళ్ళి హాస్టల్లో ఫుడ్ చూడండి, అసలు ఏం ఉండదు. అసలు ఆ ఫుడ్ తినరు కూడా చాలా మంది. 3 పూటల ఆ పశువులు కూడా తినరు. గార్బేజెస్ నిండిపోతుంటాయి అక్కడ పెట్టినవి, అవి నిండిపోతుంటే చూసుకుంటూ వెళ్తారు వార్డెన్ మేడం. ఎందుకు ఇలా చేసిరని కూడా వాళ్ళు అడగరు. ప్రిన్సిపల్ గానీ వీసీ గానీ మీ సమస్యలు మీరు తీసుకెళ్ళినప్పుడు ఎలా? ఎన్నో లెటర్స్ రాసినాం. ఆ లెటర్స్ కూడా ఇన్ని ఉంటాయి, మీరు ప్రిన్సిపల్ ఆఫీస్ లో చూసుకోవచ్చు. ర్యాక్స్ నిండిపోతున్నాయి, మేము రాసి మేము మాట్లాడి మా గొంతులు ఎండిపోతున్నాయి, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. కానీ ఈ రోజు జరిగిన ఈ సంఘటనకి
కనీసంగా సెక్యూరిటీ లేదు. ఈ సంఘటనకు మాత్రం ఖచ్చితంగా మాకు సమాధానం దొరకాలి, మాకు వీసీ రావాలి, నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలి. ఆల్కహాల్ తీసుకున్నాడు, మత్తులో ఉన్నాడు అనే ఉద్దేశంతో మీరు వాళ్ళని తప్పించే ప్రయత్నం కూడా చేయొద్దు. తప్పు తప్పే, ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి ఎందుకంటే ఇక్కడే కాదు, మెయిన్ క్యాంపస్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు ఒక సంఘటన జరిగితే పక్కింట్లో దొంగలు పడితే మన ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటామా లేదా? కానీ అక్కడ జరిగినా కూడా చెవు మీద పెయిన్ వారలేదు వాళ్ళకి. కాబట్టి మాలాంటి సిచ్యువేషన్ ఇంకా ఏ హాస్టల్ విద్యార్థులకు రావద్దని చెప్పేసి మేము ఈ రోజు నిలబడినాం. ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వాలి. హామీ ఇవ్వడమే కాకుండా ఇన్ టైంలో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. నేరం చేసిన నిందించిన కార్లలో తీసుకోలేరు సార్, కాపాడుకుంటూ మమ్మల్ని తప్పకుండా తీసుకెళ్లిరు.